నెక్స్ట్ మన ఆరో టాపిక్గా చూడబోయేది జిల్లా కలెక్టర్ అంటే ఆ జిల్లా మొత్తానికి బిగ్ బాస్. ఆ బాస్ తలుచుకుంటే జిల్లా ప్రగతిని పరుగులు పెట్టించవచ్చు, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయొచ్చు, జిల్లా ప్రజలకు అద్భుతమైన సేవలు కూడా అందించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం జిల్లా స్వరూపాన్నే మార్చేయచ్చు. మరి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పనితీరు ఎలా ఉంది? ఆయన వ్యవహార శైలిపై అధికారులు, జిల్లా ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆయన పరిపాలన గురించి మెదక్ ఏమనుకుంటుందో చూద్దాం. ఐఏఎస్ రాహుల్ రాజ్ మెదక్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి ఏడాదిన్నర అవుతుంది. అంతకుముందు ఆయన జీహెచ్ఎంసీలో తన బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత సబ్ కలెక్టర్గా పనిచేశారు. ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్గా, ఆదిలాబాద్ కలెక్టర్గా పనిచేసిన తర్వాత మెదక్ జిల్లాకు బదిలీ అయ్యారు. కలెక్టర్గా రాహుల్ రాజ్ పనితీరు ఎలా ఉంది? మెదక్ జిల్లాలో విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు తేవాలనే సంకల్పంతో పనిచేస్తుంటారు కలెక్టర్ రాహుల్ రాజ్. పేద ప్రజల కష్టాలను దగ్గరుండి చూసిన ఆయన వారి కోసం ఏదో ఒకటి చెయ్యాలనే గొప్ప ఆలోచనతో ముందుకెళ్తుంటారు. కానీ ఎక్కడా సక్సెస్ కాలేకపోతున్నారనే చర్చ ఉంది. ప్రభుత్వ పరంగా అమలు చేయాల్సిన ఎన్నో కార్యక్రమాలు కూడా సరిగా నిర్వహించలేకపోతున్నారనే ప్రచారం సాగుతుంది. తాను చెప్పింది మాత్రమే వినాలనే ధోరణిలో ఆయన వ్యవహరించడం కింది స్థాయి ఉద్యోగులకు నచ్చడం లేదట. దాంతో ఆయన మాట పెడచెవిన పెడుతూ ఉండడంతో పనులు సకాలంలో జరగడం లేదట. మెదక్ జిల్లా అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. జిల్లాలో ఖచ్చితంగా పలానా రంగంలో, పలానా అంశంలో బాగా అభివృద్ధి చేశారనే పేరు లేకపోవడమే ఆయన పనితీరుకు నిదర్శనమని చెబుతున్నారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? తన మార్కు కనిపించేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో తప్ప మిగతా సమయాల్లో ఆయన ప్రజల్లోకి వెళ్లడం తక్కువే అంటున్నారు. అయితే ఉపాధి హామీ కూలీలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు అప్పుడప్పుడు వారి దగ్గరికి వెళ్తుంటారు. వారి ఇబ్బందుల్ని ఓపికతో విని పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. అప్పుడప్పుడు ప్రభుత్వ హాస్టల్లోకి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తూ విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇదంతా ఏదో నామ్కే వాస్తే అన్నట్లుగానే చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్లే తప్ప ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు కావని జనం చర్చించుకుంటున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? కలెక్టర్ రాహుల్ రాజ్ పనితీరుపై జిల్లా ప్రజలే కాదు, ప్రజాప్రతినిధులు కూడా గుర్రుగా ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి ఫిర్యాదులు, ధరణి సమస్యలను పరిష్కరించలేకపోయారని చెబుతున్నారు. రెవెన్యూ శాఖ పనులను కూడా నామమాత్రంగా నిర్వహిస్తున్నారనే టాక్ ఉంది. పైగా కలెక్టర్ రాహుల్ రాజ్ పై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ఆయన పనితీరు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులకు అసలు నచ్చడం లేదని విమర్శలున్నాయి. జిల్లాలో గతంలో అనేక అవకతవకలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై సరియైన చర్యలు తీసుకోలేదని టాక్ ఉంది. బీఆర్ఎస్ నాయకులకే పనులు చేసి పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేత మైనంపల్లి అండదండలతో కలెక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని విమర్శలున్నాయి. అందుకోసమే ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా కలెక్టర్ మెదక్ జిల్లా కలెక్టర్గానే కొనసాగుతున్నారనే చర్చ జరుగుతుంది. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 2/5, వినూత్న కార్యక్రమాలు 1/5, ప్రజలతో సత్సంబంధాలు 2/5, ఫైళ్ల క్లియరెన్స్ 2/5. రాహుల్ రాజ్ మెదక్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఆయన పనితీరులోనూ, జిల్లా ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవడంలోనూ, జిల్లా అభివృద్ధిలోనూ ఎక్కడా ఆశించినంత ప్రగతి చూపలేకపోయారు. ప్రజాసేవల విషయంలోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో పేరు సంపాదించుకోలేకపోయారు. ఆ కారణంగానే తాను పనిచేసిన ఏ జిల్లాలోనూ తన మార్కు ప్రదర్శించలేకపోయారనే వాదన వినిపిస్తోంది. అందువల్లే బిగ్ టీవీ సర్వేలో ఆయనకు చాలా పూర్ మార్కులు పడ్డాయి.